మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఒక్క రోజులోనే తెగిపోయింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన ఆదివారం ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి మరుసటి రోజే ఘటన. సందర్శకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. అంటే విశాఖ బీచ్లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్క రోజులోనే తెగిపోయింది. అధికారులు వైకాపా నేతలను ప్రసన్నం చేసుకోవడానికి చూపించిన శ్రద్ధ పర్యాటకుల రక్షణ చర్యలపై చూపించలేదు. ఆదివారం వైకాపా నేతలు ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా అంతలోనే అది కాస్త 2 ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేరు కనుక సరిపోయింది, లేకపోతే పెను విషాదం జరిగి ఉండేది అంటూ ఒక విషయం మనకి తెలియకపోతే అడగాల, అక్కడ తెలుసుకోవాలి. కానీ ఈలోపే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఒక అవకాశం దొరికింది కదా అని అడ్డకోలు కారు కూతలతో రాసినటువంటి వార్త. ఇది అనగానే వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడని కూసే పిచ్చి కుక్కలు ఉంటాయి. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఒక పెద్ద ఫ్లోటింగ్ వంతెన అక్కడ పెడితే జనాలు ఎగబడకుండా ఉంటారా, రాకుండా ఉంటారా? రాలేదు అంటే అర్థం ఏంటి అన్నది కనీసం కామన్ సెన్స్తో ఆలోచించిన ఏ జర్నలిస్ట్కైనా అర్థమవుతుంది కదా. తెలియదు కదా, అక్కడ జర్నలిస్టులకు తెలుసు. విషయం ఏంటంటే, ఫ్లోటింగ్ వంతెన పెట్టిన తర్వాత నిన్నటి నుంచి అసలు ప్రారంభం కావాలి వర్క్. కరెక్ట్గా హై టైడ్స్ వస్తున్నాయి, అక్కడ అలలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి నిన్న వద్దని ఆపేశారు వాళ్ళు. ఆపేసిన తర్వాత వాటిని టెస్ట్ చేస్తున్నారు. టీ అంటారనమాట, ఇట్లా టీ ఆకారం ఇట్లా ఫుల్గా ఒకటి ఇంకోటి ఉంటుంది. ఆ రెండో దాన్ని విడిచేసి అక్కడ వేవ్స్ ఎట్లా తట్టుకుంటుంది అన్నట్టు టెస్ట్ చేయడానికి విడదీసి పెట్టుకున్నారు. అది దాన్ని శాంతం వంతెన విడిపోయింది, దాంట్లో సందర్శకులు ఉంటే చచ్చిపోయి ఉండేవాళ్ళేమో, ఇంత ఇది అంటే ఒక విషాన్ని చెమ్మడం అనేటువంటిది ఎంత కూల్గా చేస్తారు. ఇది చూడగా నా ఫుడ్ చూడ నిజంగా అయ్యర్రే ఇదేంటిరా అనిపిస్తుంది కదా. నిన్ననే పోని ఎవరికి తెలియకపోతే అనుకోవచ్చు, ప్రభుత్వం అక్కడ వాళ్ళు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. 26వ తారీఖునే అనుకున్నాం, కానీ ఆ టైడ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆగామన్నట్టు. పోనీ అక్కడ కనుక్కుంటే కనబడుతుంది కదా. ఇంకోటి, ఫ్లోటింగ్ వంతెన కొత్తది ఒక టూరిజం స్పాట్ వస్తే జనం ఎగబడకుండా ఉంటారా? ఒక్కడు కూడా దాని మీద లేరు అంటేనే అర్థమవుతుంది కదా అక్కడే ప్రారంభించలేదు అనేటువంటిది. ఇనాగ్రేషన్ చేశారు, పక్కన పెట్టారు. అది అసలు పాయింట్ అది. బట్ దాని మీద విషం చెమ్మడం, ప్రజలని తప్పుదో పట్టించడం చాలా సులభం, కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాస్తవం వెరీ సింపుల్ లాజిక్. ఒక ప్రారంభం జరిగిన తర్వాత దాంట్లో సందర్శకులను అనుమతిస్తే విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఒక్కడు కూడా లేడు అంటే ఏ ప్రమాదము జరగలేదంటే అర్థం ఏంటి? అది ప్రారంభించిన తర్వాత సర్వీసెస్ ఇవ్వలేదు. కానీ ఈలోపుగా ఆ సర్వీసెస్ ఇవ్వని దాన్ని అది శాంతం ప్రాజెక్టే పాడైపోయింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో, అంటే ప్రస్తుతం ఆంధ్ర ప్రజల్ని ప్రతి అంశంలో ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎజెండా బేస్డ్ జర్నలిజం అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. కాకపోతే ప్రజలు ఏమీ చేయలేరు, దానికి బలవ్వాల్సిందే. ఇకపోతే 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైకాపా తెలుగుదేశం పట్టించి చెరో 4 పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినే నిర్ణయం. ఆస్థాలు ఖాళీ అయిన టీసీకి సమాచారం. అనర్హతపై నేడు గెజిట్ విడుదల. ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన 4, తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 4, 8 మందిని కూడా అనర్హత వేటు వేస్తూ నిన్న స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో జగన్ అభినందించాలి ఒకటి, చంద్రబాబునికి గుర్తు చేయాలి ఒకటి. ఎందుకు అంటే 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు తన హయాంలో. అనర్హత కంప్లైంట్లు ఇస్తే చిట్ట చివరి రోజునన్నా కోడెల శివప్రసాదరావు దిగిపోయే రోజునన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఏం లేకుండా దిగిపోయారు. పూర్తి అనైతికం, నీచం, నికృష్టం. ఎందుకంటే అందులో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అదే ఇక్కడ ఒక్కడ కూడా కండవా వేయించుకోవాలి వల్లభనేని వంశీ గారి నీళ్ళు. కానీ అయినా సరే వాళ్ళని పార్టీలో అంటే నెక్స్ట్ సీటు వాళ్ళదే అని చెప్పారు కన్ఫామ్. అది పార్టీకి సంబంధించినంత వరకు వైసీపీ తరపునే పనిచేస్తున్నారు. అనర్హత వేటు వేశారు. అందుకు మా పార్టీలోకి వచ్చారు కాబట్టి అని వేటు వేయకుండా ఆపకుండా తెలుగుదేశంలోకి వెళ్ళిన వైసీపీ వాళ్ళతో పాటు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళకు కూడా వేటు వేశారు. ఇదే విషయంలో కాంగ్రెస్ను కూడా అభినందించాలి. ఆ రోజున ఎవరు నాదెళ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు చాలామంది రాజీనామాలు, కొంతమంది అనర్హత వేట్లు అంటే చిట్ట చివరి రోజునన్నా వాళ్ళందరినీ మీద చర్యలు తీసుకుని దిగిపోయాడు ఆయన. కొంతమంది రిజిగ్నేషన్స్ డినై చేసి, కొంతమంది రిజిగ్నేషన్స్ ఆమోదించి అవన్నీ. బట్ చిట్ట చివరి రోజు దాకా కూడా
ఏ చర్య తీసుకోకుండా దిగిపోవడం అన్నటువంటిది. అది 23 మందిని తీసుకుని ఇప్పుడు తమ దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద కూడా వేటేశారు. అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవ అన్నట్టు ఉన్న అనైతికతలో కొంత నైతికత, అది నేను చెప్పేది. అంతేగాని ఇక్కడ అతి కాదు, బట్ ఆ మాత్రం నైతికత కూడా ప్రదర్శించలేదు చంద్రబాబు, అది విశేషం ఇక్కడ. ఇకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు సూపర్ హిట్, అభివృద్ధి నా పంతం, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం. శ్రీకాకుళం రాకదలరా సభలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు సూపర్ హిట్, 2 పార్టీల కలయిక మా కోసం కాదు 5 కోట్ల ప్రజానీకం కోసం, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం. అధికార పార్టీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి యత్నిస్తుంది. వ్యక్తులు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. అయితే ప్రాంతాలకు అతీతంగా పథకాల అమలు, చిత్తూరు జిల్లా శాంతిపురం సభలో సీఎం జగన్ చెరువుల కృష్ణా జలాల విడుదల, కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉద్ధరించానన్నట్టు ముఖ్యమంత్రి చెప్పుకోవడంపై స్థానికుల విస్మయం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడల్లా పులివెందుల, కడప, రాయలసీమను తిడుతుంటారు. అదే కుప్పంలో మా పార్టీని గెలిపించకపోయినా ఇక్కడ ప్రజల నియోజకవర్గాన్ని నేను ఏనాడు ఒక్క మాట అనలేదు. పైగా ఈ ప్రాంత వాసులను గుండెలో పెట్టుకుని మంచి చేస్తున్నాను సీఎం జగన్ అన్నారు. పులివెందుల, కుప్పం, అమరావతి, ఇచ్చాపురం ఇలా ఏ ప్రాంతంలోని పేదలైనా పేదలుగానే చూసి కులం, మతం, ప్రాంతం చివరకు పార్టీ కూడా చూడకుండా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ రెండింటికి ఉన్న తేడా చూడండి, 2 పక్క పక్కనే రాశారు. ఇదేమో కుప్పంకి నీళ్ళు ఇచ్చినా జనం విస్మయం వ్యక్తం చేశారట. అదే చంద్రబాబు నాయుడు సూపర్ హిట్ అంటే చప్పట్లు కొట్టారట. ఎజెండా బేస్డ్ జర్నలిజంలో దిగజారిపోయినటువంటి ఈనాడు పరాకాష్ఠకు సంబంధించినటువంటి అంశం. ఇక మనం ఏమీ చేయలేం. అయితే వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్. వైకాపా నాయకుల మజాక వాళ్ళు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం కర్మ, క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే. దేశం తరపున 10 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారీ వైకాపా నాయకుల దెబ్బకి జీవితంలో ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున రంజీ మ్యాచ్లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్ళిపోయారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్కి ఆ దుస్థితి కల్పించింది ఏ ముఖ్యమంత్రో మంత్రో వైకాపా అగ్రనేతలు అనుకుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలో సాధారణ కార్పొరేటర్. ఆ నాయకుడి దెబ్బకి హనుమ విహారీ వంటి క్రికెటర్ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు ఇప్పుడు తీవ్ర అవమాన భారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్ళిపోయారు. వైకాపా నాయకులతో పెట్టుకుంటే ఎంతటి స్టార్ ఆటగాళ్ళకైనా అదే గతి. మొన్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి వైకాపా నేతల చేతిలో పరాభవం తప్పలేదు, చేదనుభవం ఎదురైంది. ఆ దెబ్బకు రాయుడు మళ్ళీ కోలుకోలేదు. ఇప్పుడు విహారీ వంతు. ఇంతకీ హనుమ విహారీ చేసిన తప్పేంటో తెలుసా? ఆంధ్ర రంజీ క్రికెట్లో 17వ సభ్యుడిగా ఉన్న ఆ వైకాపా కార్పొరేటర్ కుమారుని ఒక కెప్టెన్గా మందలించడం. విహారీ 7 ఏళ్లుగా ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో బెంగాల్తో ఆంధ్ర జట్టు మొదటి మ్యాచ్ ఆడింది. ఆ సందర్భం 17వ ఆటగాడిగా ఉన్న కేఎన్ పృథ్వీరాజుని ఏ కారణం చేతన కెప్టెన్ విహారీ మందలించారు. అంతే పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారికి చిరెత్తుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం వైకాపా నాయకులు గుప్పిట్లోనే ఉండటంతో వాళ్ళకి ఫిర్యాదు చేశారు. వారు ఆగమేఘాల మీద స్పందించారు. మా వాడి పుత్రరత్నాన్ని తిడతావా అంటూ మొదటి మ్యాచ్ తర్వాత విహారీని కెప్టెన్సీ నుంచి పూకేసి రికీ బూయ్కి సారథ్యం అప్పగించారు. ఎన్నాళ్ళు అవమాన భారాన్ని పంటి బిగును భరిస్తూ మ్యాచ్లాడిన విహారీ మధ్యప్రదేశ్లో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో జట్టు ఓడిపోయాక తన మనసులోని ఆవేదన ఇన్స్టాగ్రామ్ వేదికగా శనివారం బయటపెట్టారు. రాజకీయ జోక్యం వల్ల కెప్టెన్సీ కోల్పోయానని, తీవ్ర అవమానానికి గురయ్యానని ఆయన పెట్టిన పోస్ట్ జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్లో జరిగిన మొదటి మ్యాచ్ నేనే కెప్టెన్. ఆ మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాడిని కోప్పడ్డాను. అతను ఆ విషయం తండ్రికి చెప్పాడు. రాజకీయ నాయకుడు ఆయన నాపై చర్య తీసుకోవాలని ఏసీఎన్ కోరారు. ఆ మ్యాచ్లో బెంగాల్ 410 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన మేము పోరాడి గెలిచాం. గత సీజన్లో ఫైనల్కి చేరిన బెంగాల్ను మేము మొదటి మ్యాచ్తోనే ఓడించినా నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీ ఆదేశించింది. నా తప్పేమీ లేకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ క్రికెటర్ను నేను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు, కానీ ఆంధ్ర రంజీ జట్టుకి 7 ఏళ్లుగా కెప్టెన్గా వ్యవహరిస్తూ 5 సీజన్లో జట్టు నాకౌట్ దశకు చేర్చింది. దేశం తరపున 16 టెస్టులు ఆడిన క్రీడాకారుడు కంటే జట్టులోని ఒక సభ్యుడు ఎక్కువయ్యారని ఇన్స్టాగ్రామ్ పోస్టులో విహారీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తీసేయడానికి చాలా ఇబ్బందికరంగా, అవమానకరంగా భావించానని, కానీ ఆటపైన జట్టుపైన ఉన్న గౌరవంతో ఎన్నాళ్ళు కొనసాగానని తెలిపారు. విషాదం ఏంటంటే ఏసీఏ తాను చెప్పింది ఆటగాళ్ళు వినాలనుకుంటుంది, తమ వల్లే ఆటగాళ్ళు మనుగడ సాగిస్తున్నారనుకుంటుంది. తీవ్ర అవమానానికి గురైన ఎన్నాళ్ళు బయటకు వ్యక్తం చేయలేదు. నా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లాకే ఆంధ్ర జట్టు తరపున ఆడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ జట్టు అంటే నాకు ఎంతో ప్రేమ. ఒక్కో సీజన్ గడిచే కొద్దీ టీం మరింతగా ఎదుగుతోంది, కానీ అలా ఎదగడం ఏసీఏకి ఇష్టం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుంచి ఏసీఏ బలవంతంగా తొలగించిన వ్యక్తిగత కారణాలతో కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్టు అప్పట్లో పేర్కొన్న విహారీ ఈ సీజన్లో ఆంధ్ర జట్టు కథ ముగియడంతో ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ సీజన్లో విహారీ 13 ఇన్నింగ్స్లో 522 పరుగులు చేశారు. జట్టులో రికీ బూయ్ తర్వాత 2వ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు ఆయనే. ఆంధ్ర తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతి కొద్ది మంది క్రీడాకారులు విహారీ ఒకరు. భారత్ తరపున ఆయన 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి 839 పరుగులు చేశారు. వెస్టిండీస్పై సెంచరీ కొట్టారు. అట్లాంటి మనిషి ఈ విధంగా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే బోధనే లేదు పరీక్షలు ఎలా అంటూ ఒంగోలు IIIT విద్యార్థుల ఆందోళన, అధ్యాపకుల కొరతను పట్టించుకుని ప్రభుత్వం, వసతులు సరిగ్గా లేకపోవడంపై ఆవేదన. అధ్యాపకులు లేరు, పాఠాలు బోధించలేదు, అర్ధ సంవత్సర పరీక్షల దగ్గర పడుతున్న ఎలా రాయాలంటూ ఒంగోలు IIIT రావు అండ్ నాయుడు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మొత్తం 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ సబ్జెక్టుల బోధనకు
225 మంది అధ్యాపకులు అవసరం కాగా 120 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. ఒక్కో బ్రాంచ్కి 5-6 అధ్యాపకులు అవసరం కాగా 2-3 ఉన్నారు. కొన్ని సబ్జెక్టులు అసలు బోధనే ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ పరీక్షలు ఎలా రాయాలంటూ ఆందోళనకు దిగారు. ఒంగోలు IIIT డైరెక్టర్ భాస్కర్ పటేల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. బోధకులు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆపారు. గదుల కొరత నెలకొందని మరుగుదొడ్లు ఇతర వస్తువులు సైతం సరిగ్గా లేవని ఎకరవ పెట్టారు. ఆందోళన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విద్యార్థులు డైరెక్టర్తో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే యువత కళల సాకారమే నా సంకల్పం, వికసిత భారత్ని తీర్చిదిద్దడంలో వారిదే కీలక పాత్ర. 554 అమృత భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో మోడీ 41,000 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు. యువత కళలను సాకారం చేయడమే తన సంకల్పమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం ఎలా ఉండాలనేది నిర్ణయించేందుకు ఎక్కువ హక్కు వారికే ఉందన్నారు. దేశంలో 27 రాష్ట్రాల్లో 300 జిల్లాల్లోని 554 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేలా 41,000 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పలు రైల్వే స్టేషన్లో వంతెనలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 2,000 చోట్ల జరిగిన కార్యక్రమాలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ యువత స్వప్నాలతోనే వికసిత భారత్ రూపొందుతుందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం. తిరుమల శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు ఆ పదవి నుంచి తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించిందని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మండలి సమావేశం స్థానిక అన్నమయ్య భవనంలో సోమవారం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలక మండలి, జిఎంగార్లు, అర్చకులతో పాటు అహోబేల మఠంపై ఆరోపణలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన రమణ దీక్షితులు ఆ బాధ్యతల నుండి తొలగించాలని మండలి తీర్మానించిందన్నారు. తిరుమల ప్రధానార్చకులు ఒకరైన రమణ దీక్షితుల వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని ఆయనతో పాటు మరో 10 మందిని 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పదవి విరమణ చేయించింది. అప్పట్లో చైర్మన్గా పుట్టా సుధాకర్ రాజు వ్యవహరించేవారు. ఆ సమయంలో రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానంపై పలు ఆరోపణలు చేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన శ్రీవారి ఆగమ సలహా పండితుడిగా ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించింది. తర్వాత ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ ఏదో ఒక అంశంపై రమణ దీక్షితులు విమర్శలు చేసేవారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన తొలగించాలని ఆలయ అర్చక వర్గం డిమాండ్ చేసింది. వీడియోలో ఉన్న గొంతు తనది కాదని రమణ దీక్షితులు ప్రస్తావించినప్పటికీ ధర్మకర్తల మండలి ఆయనపై చర్యలకే మొగ్గు చూపింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్రత్యేక విమానాలు ముంబైకి ఈవో ధర్మారెడ్డి. వ్యాపారులకు తిరుమల తాకట్టు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోపై ఆనం వెంకటరామరెడ్డి విమర్శలు. ముంబైలో జరిగిన శ్రీనివాస్ కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి చార్టెడ్ విమానాలు ఎలా వెళ్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసిన నెరుసు నాగసత్యంతో కలిసి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు వ్యాపారులకు తాకట్టు పెట్టారని సోమవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. తిరుమలకి ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ సరఫరా చేసిందని, అప్పుడు సంస్థకు డైరెక్టర్గా నెరుసు నాగరత్నం ఉన్నారని, బస్సుల సరఫరాలో వాటాల కోసమే ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా పదవిని గట్టపెట్టారని, ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుందన్నారు. ఒలెక్ట్రాతో జరిగిన ఒప్పందంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, అదో పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ స్వామివారికి ద్రోహం చేస్తున్నారన్నారు. ప్రత్యేక విమానం కోసం ఆయన ఖర్చు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పెట్టారు, లేక వ్యాపారులు ఖర్చు చేశారన్నది చెప్పాలన్నటువంటిది స్పష్టం చేశారు. మరోవైపున సాక్షి వచ్చేటప్పుడు కుప్పంలో కృష్ణమ్మ అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్ బీడు భూముల్లోకి బెరబెర. నవరత్నాలతో కుప్పానికి 57 నెలల్లో 1,400 కోట్ల నుంచి 1,500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మరో 15,000 మందికి మరో 15,000 మందికి పైగా ఈ నెలలోనే పట్టాలు ఇస్తున్నాం. మీరంతా నా వాళ్లే, మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం. సొంత గడ్డకే మంచి చేయని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? నీళ్లు పారాల్సిన కాలువను అవినీతి పారించే కాలువగా మార్చుకున్నారు. ఎంతకాలం ఆయన భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహారు. నియోజకవర్గంలో మరో 3 ప్రాజెక్టులకు శ్రీకారం, అనుమతులు మంజూరు. కుప్పం ప్రజలు చంద్రబాబుకి చాలా ఇచ్చారు. అలాంటి కుప్పానికి ఆయన చేసింది పెద్ద సున్నా. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. 14 ఏళ్లు సీఎంగా 7 సార్లు ఎమ్మెల్యేం చేసిన కుప్పం ప్రజలకి మంచి చేయని బాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాంటి మనిషో చంద్రగిరి ప్రజలు ఎన్నడో తెలుసుకున్నారు. కుప్పానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలి. కుప్పానికి కృష్ణమ్మ నీళ్ళని తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ డివిజన్ ఇచ్చింది మీ జగనే అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే ఆశలతో ఉచ్చు, ఎన్నో ఇళ్లలో చిచ్చు. ఇదే మార్గదర్శి ఆర్థిక కుతంత్రం. పక్కా పన్నాగంతో అప్పుల ఉచ్చులోకి చందాదారులు. డిఫాల్ట్ అయిన చిట్టీలు కొనసాగించి అప్పులు పెంచేసిన వైనం. ఒక చిట్టి డబ్బుల కోసం మరెన్నో గ్రూపుల్లో చేర్పించడం. ఆస్తులు అమ్ముకుని రోడ్డును పడుతున్న సామాన్యులు. బాధితులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం. ఫిర్యాదు చేసేందుకు 2 అంచెల వ్యవస్థ అంటూ ఏదైతే రామోజీరావు మీద సీరియల్గా రాస్తున్నటువంటి వార్త హైలైట్ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ని రద్దు చేయాల్సింది. ఆయన కుటుంబ సభ్యులు అధికారిని బెదిరిస్తున్నారు. ఇలా చేయడం బెయిల్ షరతుల ఉల్లంఘన కిందకి వస్తుంది. అందువల్ల చంద్రబాబు బెయిల్ని రద్దు చేయండి. సుప్రీంకోర్టులో ఏపీసీఐడి విజ్ఞప్తి కౌంటర్ దాఖలు చేయాలని బాబుకు ధర్మాసనం ఆదేశం. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో
నిన్న జరిగినటువంటిది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందని ఏపీసీఐడి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగ ప్రకటన చేస్తున్నారు ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేసిన అధికారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. ఏపీసీఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బేలాయం త్రివేది జోక్యం చేసుకుని రికార్డుల్లో లేని అంశాలను పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీసీఐడి అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహిత్కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీసీఐడి ఏం కోరుకుంటోందని జస్టిస్ బేలాయం త్రివేది ప్రశ్నించగా చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని రోహిత్కి విన్నవించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలు తేలిగ్గా తీసుకోరాదని చెప్పారు. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీసీఐడి దాఖలు చేసిన అప్పీల్ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని, అధికారుల పేర్లను ఒక పుస్తకంలో రాస్తున్నట్టు చెప్తున్నాను కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవారికి బెయిల్ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడదన్నదే తమ ఉద్దేశం అన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ సిఐడి అనుబంధ పిటిషన్పై స్పందించడానికి తమకు సమయం కావాలని కోరారు. దీంతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవసరం అనుకుంటే పిటిషనర్ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది. ఇకపోతే బాబు లీలా కేడర్ గోళ అంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలియక టీడీపీలో గందరగోళం. కొత్త నేతల పేర్లు చెప్పి నియోజకవర్గాల ఐవీఆర్ఎస్ సర్వే, ఇదేమి గోళ అంటున్న కేడర్ మైలవరం నుంచి పెనంలూరుకి దేవినేని ఉమ, గురజాల నుంచి నరసరావుపేటకి ఎరపతినేని, గంటాను ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం, విజయవాడ పశ్చిమలో తెరపైకి కొత్త వ్యక్తి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న అడావిడితో తెలుగుదేశం పార్టీ కేడర్లు అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు, అది సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్గాంతపోతున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలు చోట్ల ఆందోళన జరుగుతున్నాయి. మిగిలిన సెట్ల అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్ని మరింత ఆందోళన గురి చేస్తుంది. ఎవరిని ఎక్కడిని బరిలోకి దించుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాక పార్టీ నేతలు కార్యకర్తలు తలబట్టుకుంటున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ సీట్ని వసంత కృష్ణప్రసాద్కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనంలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకి చంద్రబాబు సూచించారు. పెనంలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండదు. కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడికి దిగుమతి చేయడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్ఛార్జి బోడే ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీట్ ఇస్తే తాను చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోనని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని ఆరాధిస్తుండటంతో ఇదేం పరిస్థితి అంటూ స్థానిక నేతలు జుట్టు బిక్కున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావుని నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గాలంతే. ఇప్పుడు ఆయన గురజాల నుంచి నరసరావుపేటకు మార్చాలని ఆలోచన చేస్తున్నారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని అయితే ఎలా ఉంటుందని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి చదలవాడ అరవింద్ బాబు వర్గం లవోదీపం ఉంటుంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తన్న కాదని ఉన్నట్టుండి జంగాన్ని తేవడంతో ఎరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండటంతో ఉత్తరాంధ్రలో టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం ఆయన నిరాకరిస్తున్న గందరగోళానికి దారితీస్తుంది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్న మరోవైపు ఆ సీటు తాందేనని జనసేన అడావిడి చేస్తుంది. ఈ 3 శిబిరాలు నివ్వెరపోయేలాగా కొత్తగా ఎంకే బేగ్ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కును వేలేసుకుంటున్నారు అన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఓవరాల్గా చూస్తే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేశారంటూ వెక్కిరించినటువంటి చంద్రబాబు ఇప్పుడు తను అదే పని చేస్తున్నారు. అది ఒక జోక్ అయితే, రెండవది తన పార్టీ వాళ్ళని ఎక్కడెక్కడికి మార్చుకోవాలో మా ఇష్టం అని చెప్తూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి తెలుగుదేశంలో చేయడం మాత్రం తప్పని రాస్తోంది. అది ఇక్కడ విచిత్రం. అంటే మావాడు ఏం చేస్తే అది శృంగారం, ఎదురోళ్ళు ఏం చేస్తే అది విచారం అనేటటువంటి కోణంలో వార్తలు రాయడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే సుందర రైల్వే స్టేషన్లో అంటూ రాష్ట్రంలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, పలువురు ప్రజాప్రతినిధులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలంటూ పిల్ బుధవారం విచారణ జరుపుతామన్న ధర్మాసనం. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ జనవాహిని పార్టీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. బ్రీత్ ఎనలైజర్ల ఏర్పాటు ద్వారా మద్యం ప్రభావానికి లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుందని, అందువల్ల ఈ దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యదర్శి ఎం శివరాం సుందర్ కోరారు. అత్యవసర విచారణ నిమిత్తం పిటిషనర్ తరపు న్యాయవాది డిఎన్ఎస్వి ప్రసాద్ బాబు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీరా సింగ్ ఠాకూర్ నేతృత్వం ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం చిత్తభ్రమణం అన్సౌండ్ మైండ్ ఉన్నవాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనర్హులని ఆయన తెలిపారు. పరిమితికి మించి మద్యం సేవించిన వారు చిత్తభ్రమణం కిందకే వస్తారని తెలిపారు. అందువల్ల ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బ్రీత్ అనలైజర్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మద్యం సేవించిన వాళ్ళు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 పరిధిలోకి ఎలా వస్తారని ప్రశ్నించింది. 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారని గుర్తు చేసింది. నిర్దిష్ట వయసు లేని వారికి మద్యం విక్రయించడంపై నిషేధం ఉందని తెలిపింది. ప్రసాద్ బాబు సమాధానం ఇస్తూ పరిమితికి మించి వాహనం నడపడం మోటార్ వాహనాల చట్టం కింద నేరమని, అలాగే ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే అర్హత మద్యం సేవించి ఓటు వేసేవారికి ఉండకూడదన్నారు. ప్రసాద్ బాబు వాదనలు విన్న ధర్మాసనం వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసి చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తోంది అంటూ షర్మిల నా గురించి నా భర్త గురించి వ్యక్తిగతంగా నానా మాట్లాడుతుందో, ఒకప్పుడు ఈ చెల్లె పాదయాత్ర చేసి బై బై బాబు అని గద్దెదించింది. ఈ చెల్లె కాంగ్రెస్లో చేరానని నన్ను తిట్టిపోస్తారా? వైఎస్ ఆశయాలు నెరవేర్చని జగన్ వారసుడా? రాజశేఖర రెడ్డికి నేనే సిసలైన వారసురాల్ని, మద్య నిషేధిస్తామని ఆయనే అమ్ముతున్నాడు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు దీన్ని గమనించాలి. జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి నిప్పులు జరిగిన పీసీసీ చీఫ్ షర్మిల అనంతలో ఎన్నికల శంకారావం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు అంటూ ఇచ్చినటువంటి హామీని హైలైట్ చేశారు. అట్లాగే ఎట్టకేలకు అనర్హత అంటూ 8 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల ముంగిట వేటు వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మా పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు స్టేట్మెంట్. అట్లాగే రాజకీయాలకు విహారీ బలి అన్నటువంటిది ఒకటే. ఆంధ్రకి యువ క్రికెటర్ గుడ్ బై అన్నది, రమణ దీక్షితులపై వేటు, ఇవన్నీ ఇందాకనే మనం చూసాం, అవి హైలైట్ చేసింది. ఇకపోతే అగ్నిపథ్ను రద్దు చేస్తాం, మేము గెలిస్తే పాత పద్ధతిలో జవాన్ల భర్తీ, అగ్నిపథ్లో యువత భవిష్యత్తుకు అంధకారం, కాంగ్రెస్ పార్టీ ప్రకటన. రాష్ట్రపతికి కరిగే లేక తాము అధికారంలోకి రాగానే అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అగ్నిపథ్ వల్ల సైన్యంలో చేరాలనుకున్న యువత భవిష్యత్ అంధకారం అవుతుందని విమర్శించింది. అగ్నిపథ్పై యువత ఆవేదనను అర్థం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. ఇది మంచిదే, ఇలాంటి పాలసీ డెసిషన్ చెప్పడంలో తప్పేం లేదు, మంచి ఆలోచన. ఇది చేసి రిక్రూట్మెంట్ భారీగా కనుక సైన్యంలో చేర్చుకుంటే మంచి పరిణామం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.